హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పిఆర్ జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, మన ఛానల్లో డైలీ అప్డేటెడ్ నోటిఫికేషన్స్ యొక్క కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్. కాబట్టి డైలీ మన ఛానల్ని ఫాలో అయ్యి అలాగే మన ఛానల్ని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. ఫ్రెండ్స్, మన ఛానల్లో ఆర్ఆర్బి గ్రూప్ డి గురించి ప్రతి ఇన్ఫర్మేటివ్ వీడియో కూడా అప్లోడ్ చేయడం జరిగింది. లైక్ జాబ్ ప్రిపరేషన్ వీడియో అండ్ పోస్ట్ ప్రిఫరెన్స్ వీడియో అండ్ జోన్ ప్రిఫరెన్స్ వీడియో అండ్ 14 టైప్స్ ఆఫ్ జాబ్స్ ప్రొఫైల్ అన్ని ఇలాంటివి ఎన్నో రకాల వీడియోలు అయితే మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది. ప్లీజ్ వాచ్ ఇట్. అయితే ఈ రోజు వీడియోలో మనం ఏం తెలుసుకుందామంటే ఆర్ఆర్బి గ్రూప్ డి పిఈటి. సో ఆర్ఆర్బి గ్రూప్ డి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్. సో మనకి సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ సిబిటి టెస్ట్ ఉంటుందండి. సెకండ్ స్టేజ్ లో ఈ పిఈటి టెస్ట్ ఉంటుందండి. థర్డ్ స్టేజ్ వచ్చేసి డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. అలాగే ఫోర్త్ వన్ వచ్చేసి మెడికల్ ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది. అయితే సిబిటి క్వాలిఫై అయిన తర్వాత మాత్రమే మనం ఈ పిఈటి అనే దానికి ఈ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ కి క్వాలిఫై అవుతామండి. సిబిటి ఫెయిల్ అయితే మరి నెక్స్ట్ స్టెప్ అనేది మనకి ఉండదు. అయితే సిబిటిలో మీకు ఎన్ని మార్కులు రావాలని చెప్పానండి? 100కి 70 మార్క్స్ వస్తే మీకు ఖచ్చితంగా జాబ్ వస్తుందని చెప్పాను. ఇంతకు ముందు వీడియోలో చెప్పాను, ఒకసారి అది చూడండి. అండ్ అలాగే అప్పుడు మనం పిఈటికి క్వాలిఫై అవుతాం కదండి. సో ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఏ విధంగా ఉంటుంది? అమ్మాయిలకు ఒకలా ఉంటుంది, అబ్బాయిలకు ఒకలా ఉంటుంది. సో దీని గురించి పూర్తి డీటెయిల్స్ తెలుసుకున్నట్లయితే ముందుగా మేల్ క్యాండిడేట్స్ చూద్దామండి. మేల్ క్యాండిడేట్స్ కి ఫస్ట్ పాయింట్ వచ్చేసి మనకి 35 kgs ఆఫ్ శాండిల్. సో 35 kgs శాండిల్. సో 35 kgs ఇసుక బస్తాని 100 మీటర్లు 2 నిమిషాల్లో మీరు ఎండకి చేరుకోవాలండి. సో 35 kg శాండిల్ బస్తాని మోస్తూ 2 minutes లో 100 మీటర్స్ అయితే మీరు పరిగెత్తచ్చు, నడవచ్చు, ఏదైనా చేయొచ్చు. కానీ 2 నిమిషాల్లో ఈ బరువుని కిందకి దించకుండా మీ గమ్యానికి అయితే మీరు చేరుకోవాలి. అది కూడా బస్తా అనేది నడుము కిందకి జారకూడదండి, భుజం మీద మాత్రమే ఉండాలి. అలా అయితేనే మీరు నెక్స్ట్ స్టెప్ అనేది క్వాలిఫై అవుతారు. ఒకవేళ మీరు ఇందులో ఫెయిల్ అయితే నెక్స్ట్ స్టెప్ అనేది ఉండదండి. దీంతోనే మీరు ఎలిమినేట్ అయిపోతారు. అండ్ అలాగే మీకు ఒకే ఒక అవకాశం ఇస్తారండి. మాకు నెక్స్ట్ ఛాన్స్ ఇవ్వండి, సెకండ్ ఛాన్స్ ఇవ్వండి అంటే అలా జరగదు. ఓన్లీ ఒక ఛాన్స్ మాత్రమే ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్ ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ స్టేజ్ ఏముంటుందమ్మా? ఏముంటుందంటే 1000 మీటర్స్ రన్నింగ్ ఉంటుందండి. 1000 మీటర్స్ రన్నింగ్ ఉంటుంది. అది కూడా టైం ఉంటుందండి. ఎంత టైము? 4 minutes 15 seconds. సో మీరు 4 minutes 15 seconds లో 100 మీటర్స్ అయితే పరిగెత్తాలండి. సో మీకు ఎంత సమయం ఇచ్చారు? 4 నిమిషాల 15 సెకండ్లు మాత్రమే. 1000 మీటర్లు పరిగెత్తాలి. అండ్ ఇది కూడా ఒకే ఒక ఛాన్స్. సో ఈ రెండిట్లోనే మీరు క్వాలిఫై అయిపోతే మీరు నెక్స్ట్ స్టేజ్ అయినా డాక్యుమెంట్ వెరిఫికేషన్ కి వెళ్తారు. ఓకేనా? సో ఇది మేల్ క్యాండిడేట్స్ కండి, ఇది అబ్బాయిలకి. అదే ఇప్పుడు అమ్మాయిలకి ఎలా ఉంటుందో చూసుకుందాం. అయితే ఫీమేల్ క్యాండిడేట్స్ కి 20 kg శాండిల్ బస్తా, 20 kgs. సో 20 kgల ఇసుక బస్తాని భుజం మీద మోస్తూ 2 minutes లో 100 మీటర్స్ అనేది పరిగెత్తాలి, లేదంటే నడుచుకుని వెళ్ళాలి. ఏదైనా మీ ఇష్టమే. కానీ 2 నిమిషాల్లో 20 kgల బస్తా కిందకి దించకుండా మీరు 100 మీటర్స్ అనేది మీ గమ్యానికి ఎండ్కి చేరాలి. ఓకేనా? నెక్స్ట్ 1000 మీటర్స్ రన్నింగ్. సో సెకండ్ స్టేజ్ లో 1000 మీటర్స్ రన్నింగ్ ఎన్ని నిమిషాల్లో చేయాలమ్మా? 5 minutes 40 seconds. సో 5 నిమిషాల 40 సెకండ్లలో 1000 మీటర్లు పరిగెత్తాలండి. సో ఇది కూడా ఒకే ఒక ఛాన్స్ లో అవ్వాలి, రెండో ఛాన్స్ అనేది ఉండదు. అండ్ అలాగే ఇంకొక విషయం గుర్తుపెట్టుకోండి, ఈ స్టేజ్లు రెండు క్వాలిఫై అయిన తర్వాతే నెక్స్ట్ స్టేజ్ కి అనేది వెళ్తారు.
సో అబ్బాయిలకి అమ్మాయిలకి తేడా ఏంటంటే వెయిట్ తక్కువ. సో అబ్బాయిలకి 35 కేజెస్ అండ్ అమ్మాయిలకి 20 కేజెస్. అండ్ అలాగే 1000 మీటర్స్ సేమ్ గానీ ఇక్కడ టైం మారింది చూడండి. అబ్బాయిలకి 4 మినిట్స్ 15 సెకండ్స్, అలాగే అమ్మాయిలకి 5.40 సెకండ్స్ ఇచ్చారు. సో అమ్మాయిలు కదండి కొంచెం అబ్బాయిల కన్నా డెలికేటెడ్ గా ఉంటారు కాబట్టి వాళ్ళకి వీళ్ళకి చిన్న తేడా అనేది ఉంటుంది. అలాగే పీడబ్ల్యూ క్యాండిడేట్స్, డిజబిలిటీ ఉన్న వ్యక్తులకి ఎలా ఉంటుందంటే వాళ్ళకి పీఈటీ టెస్ట్ అనేది ఉండదండి. మీరు ఈ సర్టిఫికెట్ అయితే వాళ్ళకి అందజేయాలి. ఆ సర్టిఫికెట్ ని అందజేస్తే మీకు పీఈటీ టెస్ట్ అనేది రద్దు చేస్తారు. సో మీరు డైరెక్ట్ గా నెక్స్ట్ స్టేజ్ కి క్వాలిఫై అయిపోతారు. అలాగే ఎక్స్ సర్వీస్ మెన్ కూడా మీరు పీఈటీ అనేది మీకు ఉండదండి, నెక్స్ట్ స్టేజ్ కి క్వాలిఫై అయిపోతారు. అండ్ నెక్స్ట్ అప్రెంటిసెస్, కోర్స్ పూర్తి చేసిన అప్రెంటిసెస్ ఉంటారు కదండి, వాళ్ళకి కూడా ఎటువంటి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ కూడా ఉండదు, నెక్స్ట్ స్టేజ్ కి క్వాలిఫై అయిపోతారు. అండ్ అలాగే ప్రెగ్నెంట్ ఉమెన్స్, సో మీరు వెళ్ళేటప్పటికి ప్రెగ్నెంట్ గా ఉన్నారంటే మీరు ఆ సర్టిఫికెట్ ని ఇచ్చినా సరే ఆ టెస్ట్ ని అక్కడ తీసుకోరండి. అక్కడ మళ్ళీ పీఈటీలో మీకు ప్రెగ్నెన్సీ టెస్ట్ చేస్తారు. ప్రెగ్నెన్సీ టెస్ట్ లో ఫాల్స్ వస్తే మాత్రం ఖచ్చితంగా మీరు మళ్ళీ గ్రౌండ్ వేయాల్సి ఉంటుంది. అర్థమైందా? ఎటువంటి ఇందులోన రాయితీ అనేది ఉండదు. సో ఖచ్చితంగా మీకు నెగిటివ్ వచ్చిందంటే గ్రౌండ్ అనేది వేయాలి. ఓకే గైస్, అర్థమైంది అనుకుంటా. సో ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అనేది ఇన్ని రకాలుగా ఉంటుంది. సో గైస్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్. ఇలాంటి వీడియోలు ఇంకా కావాలనుకుంటే వెంటనే పిఆర్ జాబ్స్ ఇన్ఫో ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, గ్రౌండ్ లో మీకు ఏమైనా దెబ్బలు తగిలినా ఏమైనా గాయాలు జరిగినా వాళ్ళకి ఎటువంటి సంబంధం లేదండి. పూర్తిగా మీ ఫిట్నెస్ మీద మీకే బాధ్యత ఉండాలి. ఓకేనా? ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి, లేదంటే వాట్సాప్ లింక్ అయితే డిస్క్రిప్షన్ లో ఇచ్చాను, అందులో గ్రూప్ లో జాయిన్ అయ్యి మీ డౌట్స్ అనేవి క్లియర్ చేసుకోండి. ఓకే గైస్, థ్యాంక్ యూ.